గత ప్రభుత్వ హయాంలో భూ కుంభకోణాలు జోరుగా సాగాయి. కార్పొరేటర్ నుంచి మొదలుకొని మంత్రి వరకు అందరూ ఆక్రమణలకు పాల్పడ్డారు. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా భారీ ఆక్రమణలకు పాల్పడినట్లు టీడీపీ నాయకుడు పట్టాభిరామ్ ఆరోపించారు. స్వర్ణముఖి నది ఒడ్డిన సర్వే నంబర్ 473లోని 9 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టడాలు నిర్మించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా తిరుపతి హదీరాంజీ మఠంకు చెందిన 3 ఎకరాలు 88 సెంట్ల భూమిని ఆక్రమించినట్లు ప్రభుత్వం గుర్తించింది. పులిచెర్లలోని పిఎల్ఆర్ ఫామ్ హౌస్ మామిడి తోటకు సంబంధించిన 27 ఎకరాల 72 సెంట్ల ప్రభుత్వ భూమిని కాజేసినట్లు గుర్తించింది. ఇక మదనపల్లిలో 11 ఎకరాల 72 సెంట్ల భూమిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాజేయగా దానిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగిన గత ప్రభుత్వ హయాంలో భూ కుంభకోణాలు జోరుగా సాగాయి. కార్పొరేటర్ నుంచి మొదలుకొని మంత్రి వరకు అందరూ ఆక్రమణలకు పాల్పడ్డారు. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా భారీ ఆక్రమణలకు పాల్పడ్డట్లు టీడీపీ నాయకుడు పట్టాభిరామ్ ఆరోపించారు. స్వర్ణముఖి నది ఒడ్డున సర్వే నంబర్ 473లోని 9 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టడాలు నిర్మించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా తిరుపతి హదీరాంజీ మఠంకు చెందిన 3 ఎకరాల 88 సెంట్ల భూమిని ఆక్రమించినట్లు ప్రభుత్వం గుర్తించింది. పులిచెర్లలోని పిఎల్ఆర్ ఫామ్ హౌస్ మామిడి తోటకు సంబంధించిన 27 ఎకరాల 72 సెంట్ల ప్రభుత్వ భూమిని కాజేసినట్లు గుర్తించింది. ఇక మదనపల్లిలోని 11 ఎకరాల 72 సెంట్ల భూమిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాజేయగా దానిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ ఆక్రమణ దందా బయటపడుతుండటంతో ఆర్డీఓ కార్యాలయంలోని రెవెన్యూ రికార్డులు ఉన్న గదిని వైసీపీ నాయకులు తగలబెట్టారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవివర్మ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రవివర్మ, చెప్పండి. గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలకు ఒడిగట్టినటువంటి ఘటనలు మనం చూస్తున్నాము. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో కార్పొరేటర్ మొదలుకొని మంత్రి వరకు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మంత్రి వరకు అందరూ తనకు తోచిన విధంగా తనకు అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ భూమినన్నింటినీ కూడా యథేచ్ఛగా కబ్జా చేసి అక్రమ కట్టడాలు నిర్మించినటువంటి ఘటనలు కోకళ్ళు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పరిగణలోకి తీసుకుంటే అసలు ఊహించని విధంగా అక్రమాలు జరిగాయని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కార్పొరేటర్ మొదలుకొని, అంటే తిరుపతిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు మొదలుకొని మంత్రిగా పనిచేసినటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరకు, అలాగే టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి కరుణాకర్ రెడ్డి స్థాయి, ఉన్నత స్థాయిలో పనిచేసినటువంటి నాయకులందరూ కూడా తమకు తోచిన విధంగా తమకు అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను అన్నింటినీ కూడా ఆక్రమించుకొని కబ్జాకు పాల్పడమే కాక అక్రమ నిర్మాణాలు కూడా కట్టారని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. అలాగే అధికార పార్టీ నాయకులు సైతం ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మొన్న పట్టాభిరామ్ తిరుపతికి వచ్చినటువంటి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి పట్టాభిరామ్ మాకు పేర్కొంటూ టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి తిరుపతి మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి స్వర్ణముఖి నదీ తీరంలో, అంటే తాజ్ హోటల్కి సమీపంలో ఉన్నటువంటి స్వర్ణముఖి నదీ తీరంలో దాదాపు 9 ఎకరాల స్థలాన్ని, ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశాడు. దాని ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి, త్వరలోనే అతని మీద కేసు పెడుతున్నామని చెప్పేసి కూడా పట్టాభిరామ్ స్పష్టం చేశారు. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని కేసు నమోదు చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేయనున్నది. త్వరలోనే కరుణాకర్ రెడ్డి మీద ల్యాండ్ కబ్జా కేసు పెడుతున్నామని చెప్పేసి కూడా పట్టాభిరామ్ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వంలో పనిచేసినటువంటి నాయకులందరూ కూడా తమ సమీపంలో ఒక ల్యాండ్ కొనుక్కుంటే దాని పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని అన్నింటినీ కూడా కలుపుకొని మొత్తం తనదేగా భావించి నిర్మాణాలు, కట్టడాలకు చేపట్టడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి ప్రజలు, అధికార పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాదాపు 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. అలాగే మంత్రిగా 3 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అలాంటి నాయకుడు సైతం, సమాజానికి ఆదర్శంగా నిలవాల్సినటువంటి నాయకులు సైతం కబ్జాకు పాల్పడడం, భూ ఆక్రమణలకు పాల్పడడం సర్వత్రా విమర్శలకు చోటు చేసుకుంటూ ఉంది. తిరుపతిలోని తన ఇంటికి ఆనుకొని ఉన్నటువంటి హత్రాంజీ మఠం స్థలాన్ని సైతం ఆక్రమించుకొని దాదాపు 2 ఎకరాల 28 సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టడమే కాక అక్కడ గోశాలగా ఏర్పాటు చేసుకుని అనుభవించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి తిరుపతి వాసులు ప్రశ్నిస్తున్నారు. అదే కాకుండా పులిచెర్ల మండలం, పొంగనూరు నియోజకవర్గం, తన సొంత నియోజకవర్గంలోని పులిచెర్ల మండలంలో పిఎల్ఆర్ ఫామ్ హౌస్ అని నిర్మిస్తున్నారు. ఆ ఫామ్ హౌస్ సమీపంలో దాదాపు 109 ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారు. ఆ ఏరియా ప్రాంతంలో అంతా వాటిలో 77 ఎకరాలు అంటే దాదాపు 28 ఎకరాల 72 సెంట్ల స్థలం ఫారెస్ట్ స్థలాన్ని ఆక్రమించుకొని ఫామ్ హౌస్ లేఅవుట్ ఏర్పాటు చేసేసి దాన్ని ఫారెస్ట్ స్థలాన్ని కలుపుకొని కూడా ఫామ్ హౌస్ సరిహద్దు ప్రహరీ ఏర్పాటు చేశారు. దీన్ని ప్రభుత్వం గుర్తించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించి సర్వే చేసి ఫారెస్ట్ ల్యాండ్ ఎంతవరకు ఉందో అంతవరకు సర్వే చేసి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగా రెవెన్యూ అధికారులు అయితే సర్వే చేశారు, హద్దు తేల్చారు. అయితే ఈ విషయం కోర్టులో జరుగుతున్నందు కారణంగా కోర్టు ఆ ఆదేశాల అనుసారమే తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అదే కాకుండా మదనపల్లి కదిరి అనంతపూర్ రోడ్లో దాదాపు 27 ఎకరాల స్థలం ఉంది. 27 ఎకరాల్లో దాదాపు 12 ఎకరాల స్థలం ప్రభుత్వ స్థలం. అంటే 27 ఎకరాలకు 12 ఎకరాలకు పోను మిగిలిన స్థలంలో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రభుత్వ స్థలం దాదాపు 12 ఎకరాల 70 సెంట్ల స్థలాన్ని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని మొత్తం 27 ఎకరాల స్థలాన్ని లేఅవుట్ ఏర్పాటు చేసి సొంత భూమిగా బోట్ కట్టడాల నిర్మాణం చేపట్టారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి అన్నమయ్య జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆదేశానుసారం అక్కడికి వెళ్ళి సర్వే చేసి దాదాపు 12 ఎకరాల 32 సెంట్ల స్థలాన్ని ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పి నిర్ధారించి బోర్డులు ఏర్పాటు చేసి ఈ స్థలంలో ఎవరు ఎలాంటి అక్రమ కట్టడాలు కట్టకూడదని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అంటే ఇలాంటివన్నింటి పరిగణలోకి తీసుకుంటే గతంలో ఎన్నడూ లేని విధంగా గత 2019కి ముందు కూడా ఇలాంటి అకృత్యాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ జరగలేదు. అయితే 2019 తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి అన్యాయాలు, అకృత్యాలు విచ్చలవిడిగా కొనసాగుతూ ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక తాత్కారణంగా భావించవచ్చు. ఇదే కాకుండా ప్రజల ఆస్తులను పరిరక్షిస్తూ వారికి అండగా నిలవాల్సినటువంటి ప్రజాప్రతినిధులు ఇవాళ ప్రజల ఆస్తులను కాజేయడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను సైతం కాజేసి భక్షకులుగా మారుతున్నారు. ఇది సర్వత్రా విమర్శలకు దారితీస్తూ ఉంది. ఇదే కాకుండా గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాల వల్లే ఇవాళ దాదాపు గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఇవాళ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారంటే ఎంతవరకు ఎలాంటి తప్పిదాలు చేశారన్నది సర్వత్రా విమర్శలకు దారితీస్తూ ఉంది. ఇలాంటివన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వారు ప్రజలకు బాధ్యతగా వ్యవహరించాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. ప్రభుత్వ ఆస్తులకు రక్షకులుగా ఉండాల్సినటువంటి వారు ఇవాళ ప్రభుత్వ ఆస్తులకు భక్షకులుగా మారారు. ప్రభుత్వ ఆస్తులను భక్షిస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రభుత్వ స్థలం కనబడితే ఆక్రమించుకునే దానికి పాల్పడి ఇవాళ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు గత పాలకులు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం సైతం ప్రభుత్వ భూములను సర్వే చేసి ప్రభుత్వ భూములను ఎక్కడుండో వాటిలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి ఇవి ప్రభుత్వ స్థలాలు, వీటిలో ఎవరు ఎలాంటి అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి ఒక దిశానిర్దేశం చేసినట్లయితే భవిష్యత్తులో వచ్చే ప్రజాప్రతినిధులకు కూడా ఇలాంటి గుణపాఠం ఉంటాయని చెప్పేసి ప్రజలైతే భావిస్తున్నారు. ఆ దిశగా ఇవాళ ఎవరెవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి ప్రజలందరూ కూడా విన్నవిస్తున్నారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అలాగే అక్రమాలకు పాల్పడినటువంటి వారి వద్ద ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలన్నింటినీ కూడా వెనక్కి తీసుకొని వాటిని ప్రజల సంరక్షణార్థం, ప్రజలకు భవిష్యత్తులో ఉపయోగార్థం, ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగపడేలా వాటిని వినియోగించినట్లయితే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం కూడా కృషి చేయాలని చెప్పేసి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే నామమాత్రపు చర్యలు చేపడితే భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రజలు భావిస్తున్నారు. వీటన్నిటికీ తాత్కారణం ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి
ప్రభుత్వ భూములను కాజేసినటువంటి రెవెన్యూ రికార్డులను సైతం తారుమారు చేసి ఆధారాలు లేకుండా చేసేందుకు గత పాలకులు కుట్రలు పన్నారంటే ఎంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంటా ఉందని చెప్పేసి స్పష్టమవుతుంది. దానికి ఉదాహరణే మదనపల్లిలోని ఆర్డీఓ కార్యాలయం దగ్ధం కేసు. ఆర్డీఓ కార్యాలయం దగ్ధం కేసులో గత పాలకులు చేసినటువంటి అకృత్యాలు, వాటి అక్కడ ఉన్నటువంటి ఆధారాలు అవన్నీ కూడా బయటపడతాయి. భూ ఆక్రమణలు అన్నింటి కూడా ఆధారాలన్నీ బయటపడతాయని చెప్పి భావించే గత పాలకులు గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పేసి పేర్కొంటూ దాదాపు రెవెన్యూ రికార్డులు అన్నింటినీ కూడా దహనం చేసేలా ప్రభుత్వ ఆర్డీఓ కార్యాలయం దగ్ధం చేసి ఆధారాలు లేకుండా చేసినటువంటి ఘనత కూడా చోటు చేసుకుంది. ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం వల్లే ఇవాళ ప్రభుత్వం అన్ని విధాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది. ఈ దిశగా ప్రభుత్వం కూడా ఆలోచించి ఇలాంటి అకృత్యాలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. సాయిదా.